Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is comparing with whom? Comparing with whom? ఎవరితో మనం మన జీవితాన్ని సరిపోల్చుకొని చూసుకుంటున్నాము? Comparing with whom? The text is from Paul's second episode of Corinthians, chapter 10, verse 12. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నట్టుకైనను వారితో సరిచూచుకునైనను నేను తెగింపజాలము, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపులేక ఉన్నారు. తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున, ఒకరితో సరిచూచుకున్నందున దే కంపేరింగ్ ద లైఫ్స్ విత్ అదర్స్ లైఫ్స్. వేరే వారి జీవితాలతో వారి జీవితాన్ని సరిపోల్చుకుంటున్నారు. అందుకే అపోస్తలుడు we do not class ourselves or compare ourselves with those who commend themselves. తాము మెచ్చుకునే వారితో మేము మా జీవితాన్ని సరిపోల్చుకొని చూసుకుంటూ లేదు. With whom are we comparing ourselves? ఎవరితో మన జీవితాన్ని సరిపోల్చుకొని చూసుకుంటున్నాము? విశ్వడు చక్కగా ఉపమానం చెప్పాడు. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకరు పరిసయ్యుడు, రెండవడు సుంకరి. పరిసయ్యుడు సుంకరి జీవితంతో జీవితాన్ని సరిపోల్చుకొని చూసుకుంటూ సుంకరి కంటే తాను ఎంతో మెరుగ్గా ఉన్నానని ప్రార్థన చేయడం వాక్య భాగంలో గమనిస్తాం. ఈ సుంకరి వల్ల నేను లేనందుకొని కృతజ్ఞత చెల్లిస్తున్నాను, ఈ దొంగను కాను, విభిచారిని కాను, ఇలా కాను, అలా కాను అనుకుంటూ అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ సుంకరి ఆర్థిక చేయలేదు. కానీ పరిసయ్యుడు సుంకరితో జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ ఇతడు వాజ్ ద బెటర్ పర్సన్, సుంకరి కంటే తాను చాలా యోగ్యుడని తను తాను హెచ్చించుకొనుచున్నాడు, తను తానే మెచ్చుకొనుకుంటున్నాడు. నేను వారానికి 2 ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన దశభాగం పేదలకు ఇస్తున్నాను. ఈ రీతిగా ఆయన తను తాను హెచ్చించుకోవడం వాక్యబాలం మనం చూస్తాం. అలా కాదు. We make a big mistakes. We try to feel good about ourselves by comparing ourselves with the people around. మనం చేస్తున్నది ఏమిటంటే చుట్టుపక్కల వారితో మన జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ మనం బాగున్నాము, వారికంటే మెరుగ్గా ఉన్నాము అనుకోవడం మనం చేస్తున్న గొప్ప తప్పు అది. There is no future in that kind of thinking. ఆ రీతిగా ఆలోచన చేసినట్టయితే మనకు భవిష్యత్తు ఉండదు. Ultimately, the value and measuring of anything depends on how the Lord sees us. ప్రభు ఎలా మనం చూస్తున్నాడు? God will measure our lives. కానీ ప్రభు మనం ఎలా చూస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. మనమే మెచ్చుకుంటాం. ఓ నీ ఇలా ఉన్నాను, అలా ఉన్నాను చెప్పి అతని వల్ల నేను లేను అంటూ మనం అతిశయపడుతూ మనమే మెచ్చుకుంటున్నాం. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు అని మాట చూస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ద వన్ హూ commends himself who is approved, but who the Lord commends. అంటే ప్రభు మెచ్చుకున్న వాడే ధన్యుడు. కాబట్టి మనం మన జీవితాన్ని ప్రభుతో సరిపోల్చుకొని చూసుకోవాలి.
Let us compare our lives with Jesus Christ. He is our goal. ప్రభుత్వంలో జీవితాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం మనం? నేను ధూళిని బూడిదేని అంటున్నాడు అబ్రహాం. ఈ రీతి గమనించినప్పుడు యోబు కూడా పశ్చాత్తాపడ్డాడు. వారి జీవితాన్ని ప్రభుతో వారు కంపేర్ చేసుకున్నప్పుడు తాము ఏంటో తెలిసిపోయింది. యువర్ నథింగ్, యూర్ ఆఫ్ డస్ట్. కాబట్టి వీళ్ళారా, ఈనాడు మనం చేసిన గొప్ప పొరపాటు ఏమిటంటే, మన చుట్టుపక్కల వారితో మన జీవితాన్ని సరిపోల్చుకొని చూసుకుంటూ వారికంటే మనం చాలా మంచిగా ఉన్నాం అనుకోవడం చాలా అవివేకం. అది చాలా పొరపాటు. అది లెట్ us కంపేర్ అవర్ లైఫ్స్ విత్ క్రైస్ట్. ప్రభువే మన గురి, ప్రభువే మన మాదిరి. కాబట్టి ఆయన సరిపోల్చి చూసుకున్నప్పుడు అయ్యో నేనంత దౌర్భాగ్యులను అపోస్తలుడు పౌలు చెప్పిన రీతిగా మనం ఆ స్థితిలోకి రావాలి. ప్రభు మెచ్చుకొని వాడే ధన్యుడు, తాను మెచ్చుకొని వాడు ధన్యుడు కాదు. లెట్ ద లార్డ్ కమెండ్ అవర్ లైఫ్స్. ఆర్థిక జీవించడానికి పరిశుద్ధాత్మమైన శక్తిని దయచును గాక. స్తుతికి పాత్ర మహోన్నతర మీ కొందనాడు స్తుతి స్తోత్ర తండ్రి. నా జీవితాన్ని మీతో కంపేర్ చేసుకుంటున్నాయినా ఏ స్థాయిలోనూ ఏ స్థితిలో ఉన్నామనే విషయాన్ని గమనించుకుని తండ్రి, తగ్గింపు స్వభావంతో దేని నశ్యపడకనైనా తోటి సహోదరులతో జీవితం వారికని మంచిగా ఉన్నామని తలంచుకోనకుండా ప్రభువా మా జీవితాన్ని వాక్యం పరిశీలన చేసుకుని తండ్రి సరిదిద్దుకొని ప్రభువా మీ పోలికగా మార్చబడడానికి, మీ స్వారీపూర్వకంగా మార్చబడడానికి, మీ ద్వారా మెప్పు ప్రశంస పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.